ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘాటుగా స్పందించారు. ఇద్దరి ఆస్తులపై విచారణ జరపాలని ముఖ్యమంత్రిని కోరారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా తాను రెడీ అని స్పష్టం చేశారు. గాంధీకి కర్నూలులో 500 ఎకరాలు, మహబూబ్ నగర్లో 200 ఎకరాలు భూమి ఉందని, ఆయనకు ఉన్న ఆస్తులపై విచారణకు సిద్ధమా అని అడిగారు. ఆయన గాంధీ ఎస్టేట్ నుంచి విచారణ మొదలు పెడదామా అంటూ సవాల్ విసిరారు. చాలా క్లియర్గా రాశాడు. అతను ఏమని ఒక ఎమ్మెల్యే విఎన్ గుడి దోసుక తింటున్నా రాశాడు. మీ కాన్స్టిట్యున్సీ ఏ ఎమ్మెల్యే ఏ విఎంకుడు ఈ ప్రజలకు అందరూ తెలవాలి కదా. ఎన్ని కోట్లు అది? 12,000 కోట్ల ప్రాపర్టీ. అంటే 1,000 కోట్ల రూపాయలు దానదత్తం, ప్రజల సొత్తు దానదత్తం అవుతుంటే నేను సత్తాచంద్రుడిని, నేను వైట్ పేపరుని, నా నీతిమంతులు లేడు. నీ ప్రాపర్టీల మీద విచారణ రెడీ, నా ప్రాపర్టీల మీద విచారణ రెడీ. నాకున్న ప్రాపర్టీలు కూడా చెప్తున్నా. ఇప్పుడు నాకున్న ప్రాపర్టీ నా కొడుకు పేరు మీద, నా మీద ఉన్న ప్రాపర్టీస్ నేను కూడా బట్టబయలు చేస్తాను. నాకున్నటువంటి ప్రాపర్టీ నీ దాంట్లో 2% లేకపోతున్నా ఆస్తి, 2% లేకుండదు నా ఆస్తి. నువ్వు విచారణ జరిపించు, అన్నీ వచ్చేసినా, అన్నీ ఇచ్చినా, అన్ని ఇచ్చుకో, నీకే హ్యాండ్ ఓవర్ చేస్తా. గరీబులకు ఇచ్చేద్దాను నా ల్యాండ్. నేను తప్పు చేస్తే ఈ నుంచి తప్పు చేసినా నీలాగా దొంగ మాటలు చెప్పి, అబద్ధం మాటలు చెప్పి పార్టీలు మారి కోట్లు సంపాదించేది కాదు. నువ్వు పోయిన 2 ఏళ్ల నుంచి ఏం చేసినావు శ్రీలింగంపల్లికి?